ఈ దినవాక్య ధ్యానముషం. పనిచేసేవారే పనికొస్తారు, పనికొచ్చేవారే పని చేస్తారు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23. మరి విశేషముగా ప్రయాసపడితిని. ఈరోజు దేవుని సేవకు పనిచేసేవారు కావాలి. ఎందుకని? పనిచేసేవారు పనికొస్తారు, అలాగే పనికొచ్చేవారే పని చేస్తారు. బైబిల్ నందు దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసేవారే. దేవుడు మోషేను గొప్ప నాయకుని చేయి తలంచినప్పుడు మోషే హోరేబు కొండపైన తన గొర్రెల మందను మేపుకుని పిలిచాడు. గిద్యోను గోధుమలను దులగొట్టుచుండగా అతని యొద్దకు దేవుని దూత వచ్చి పిలిచింది. దావీదు చిన్ననాటి నుండి తన తండ్రి యొక్క మందను శ్రద్ధగా మేపేవాడు. అందుకే దేవుడే సమూయేలు ద్వారా దావీదును అభిషేకించాడు. ఎలీషా 12 అరకలు ఎడ్ల చేత దుక్కు దున్నించుచు 12వ అరక తాను తోలుచుండగా ఏలియా ప్రవక్త ఎలీషా యొద్దకు పంపించబడ్డాడు. ఆమోసు తన పశువుల మందను కాయుచున్నప్పుడే దేవుడు ఏర్పరచుకున్నాడు. నెహెమ్యా రాజునొద్ద నమ్మకమైన పానదాయకుడిగా ఉన్నప్పుడే యెరూషలేమును కట్టుటకు పిలుపును పొందుకున్నాడు. మత్తయి పన్నులు వసూలు చేసేవాడు. బహు బిజీగా ఉన్నప్పుడే ప్రభు అతను చూచి తను వెంబడించమన్నాడు. అలాగే పేతురు, యాకోబు, యోహాను రాత్రింబగళ్ళు చేపలు పట్టేవారు. అలా ఉన్నప్పుడే వారిని చూచి మనుషులు పట్టే జాలరగా దేవుడు చేశాడు. దేవుడు ఆది నుండి కష్టపడి పనిచేసేవారిని ఎన్నుకున్నాడు, కానీ సోమరవారిని ఎప్పుడు ఎక్కడా తన పని కొరకు వాడుకొనలేదు. కారణం సోమరితనం ఆయనకు అసహ్యం. ఒక ఉపమానంలో యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆయన సేవకుల్లో కనుగొన్నది వ్యభిచారము కాదు, జారత్వం కాదు, కానీ సోమరితనం. అందుకే ఆయన ఒక సేవకుని చూసి సోమరమైన చెడ్డదాసులని గద్దించాడు. గమనించాలి, దేవుడు తాను 6 దినాలు పనిచేసి సృష్టిని సృష్టించాడు. ప్రభు అయిన యేసు తను తాను త్యజించుకుని తన రక్తం దారపోసి నశించిన మానవునికి రక్షణ భాగ్యం కలగజేశాడు. దేవుడే కష్టపడి పనిచేస్తే ఆయన కుమారుడు తన ప్రాణాన్ని దారపోసేంతగా ప్రయాసపడితే మరి మనము మరింత ప్రయాసపడాలి. జానుడు పొట్ట కోసం ఉద్యోగాలు చేసేవారు ఉదయం వెళ్ళి రాత్రి చాలా ప్రొద్దుపోయేంత వరకు కష్టపడుతున్నారు. అంటే సామాన్యమైన ఓ ఉద్యోగి రోజుకి ఇంచుమించు 10 గంటల పైనే కష్టపడుతూ ఉంటే మరి పరలోకపు గవర్నమెంట్లో రాజాదిరాజైన యేసుక్రీస్తు సేవలో పనిచేస్తున్నటువంటి ఈనాటి ఫుల్ టైం సేవకులమైన మరి సేవకులు అందరూ రోజుకు 10 గంటల కంటే ఎక్కువ కష్టపడాలి కదా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నట్లయితే తప్పక మీరు కష్టపడి పనిచేసేవారై ఉంటారు. అంటే తప్పక మీరు రోజంతా ప్రయాసపడుతూ ఉంటారు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికును పని చేయమని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2-5 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. జాన్వెస్లీ అనే భక్తుడు ఎంతగా ప్రయాసపడ్డాడంటే దేవుని సేవ నిమిత్తం 2,50,000 మైలు గుర్రంపై ప్రయాణించి సువార్తను అందించాడు. అంటే రోజుకి 35 కిలోమీటర్లు అన్నమాట. ఈయన సంవత్సరానికి 5,000 సార్లు ప్రసంగించాడు. 40,000 ప్రసంగాలు వ్రాసి సిద్ధపరుచుకున్నాడు. తన 83వ ఏట దినమునకు 13 గంటల కంటే ఎక్కువ వ్రాయలేకపోతున్నానని చింతించాడు. తన 86వ ఏట దినమునకు 2 సార్లు కన్నా ఎక్కువ ప్రసంగించలేకపోతున్న సిగ్గుపడ్డాడు. ఉదయం 5:30 గంటల వరకు పడుకోవాలని తన 83వ ఏట ఆశ కలుగుచున్నదని బాధపడ్డాడు. జాన్వెస్లీ దేవునిచే పిలువబడిన వ్యక్తిని తన దినచర్య తెలియచేస్తుంది. ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. మనం దినమునకు ఎన్ని గంటలు కష్టపడుతున్నాం? ఎంత దూరం వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం? నిజమైన సేవకుడు నూతన ఆత్మలతో తన సంఘాన్ని నింపుకున్నటకు ప్రయాసపడతాడు, కానీ వేరే సంఘాల ఆత్మలను తన సంఘంలో కలుపుకునే తంటాలు పడడం. ప్రయాసపడి శ్రమపడి సేవ చేసేవాడే దేవుని పిలుపు గలవాడు. దేవుని పిలుపు కలవాడే ప్రయాసపడి శ్రమపడి సేవ చేసేవాడు. దేవుని సేవ చేయడానికి సమయం సరిపోవడం లేదని రోజుకు 10 గంటలు పనిచేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సేవక, మరి ఇప్పుడు చేతి నిండా సమయం ఉంది, రోజుకు 12 గంటలైనా సేవ చేస్తున్నావా? లేక చేసేది లేక 12 గంటలు పడుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ రోజుల్లో ఉద్యోగాలు విడిచిపెట్టి ఫుల్ టైం సేవ అని పేరు పెట్టి రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చునే సేవకుల కన్నా
రోజంతా కష్టపడి సాయంత్రం సమయాల్లో దేవుని కోసం ప్రయాసపడే సహోదరులే దేవుని దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకుంటే అందులో ఆశ్చర్యం లేదు. చివరగా సరిగా చదువు అబ్బక ఏ ఉద్యోగం లేక ప్రయత్నించినా దొరికిన కష్టపడడం చేతగాక ఏం చేయాలో పాలుపోక చివరికి బైబిల్ చేత పట్టుకున్న సేవక, నువ్వు సేవకు వచ్చింది దేవుని పిలుపుక లేక బ్రతుకు తెరువుక? దయచేసి ఆలోచించు. ఏమి అనుకోక, లేదా నీ చేతికి ఇవ్వబడిన పనిని చేయి శక్తిని వంచన లేకుండా చేయమని ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక.